నమస్కారం శ్రీసత్య ప్రేక్షకులకి శుభోదయం. ముందుగా శ్రీసత్య ప్రేక్షకులకి శ్రీసత్య కేబుల్ నెట్వర్క్ తరపున, మేనేజ్మెంట్ తరపున, సిబ్బంది తరపున శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ ఇంట వెలుగులు నింపాలని, అలానే అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు సిద్ధించాలని కోరుకుంటూ మరి ఈనాటి కాఫీ టైమ్ సిప్పర్స్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సో ఈరోజు మనం ముఖ్యమైన దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం. సో ఈ వార్తల విశ్లేషణ కోసం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురువు గారు. గుడ్ మార్నింగ్. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలానే మన సిబ్బందికి అందరికీ, ముఖ్యంగా మన కెమెరామెన్ ఇలియాస్ గారికి. ఓకే సార్, ఒకసారి మనం హెడ్లైన్స్ చూద్దాము, ఆ తర్వాత చర్చించుకుందాము. సో ముందుగా సాక్షులు చూస్తే అవ్వాతాతలు ఆలోచించండి, పింఛనుదారులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు చెప్పేవన్నీ హద్దులేని అబద్ధాలే. ఇక సిఐడి కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం, 5 కేసులు దర్యాప్తు చేస్తున్న, పూర్తి ఆధారాలతో కోర్టులో ఛార్జిషీటు దాఖలు, కేసు డైరీలో ఇతర ఆధారాలని న్యాయస్థానానికి ఇచ్చాం. హెరిటేజ్కి సంబంధించి నిన్న ప్రతులు దగ్ధం చేశారని చెప్పేసి అదే జరుగుతూ ఉందంట చర్చ అంతా. ఇక రాజకీయాల్లోనూ పవన్ ది నటనే, స్వార్థం కోసమే పవన్ జనసేనను స్థాపించారు అని చెప్పేసి జనసేన ఇక త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచేశారు అని చెప్పేసి నిన్న జనసేనకు రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మళ్ళీ పలికిన బాబు చిలక, నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోష్యం. చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్ కిషోర్. పోయినసారి ఆ ప్రశాంత్ కిషోర్ చేసింది. ఇక ప్రభుత్వ స్కూళ్లలో వాటర్ బెల్, రోజు 3 సార్లు విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు. వెరీ గుడ్. ఇక కూటమిని వేడని గందరగోళం, 20కి పైగా ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు, నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు. ఇక అవి సార్ సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. సార్ ఆంధ్రజ్యోతిలో చూస్తే తగలబెట్టేశారు, ఎన్నికల ముందు సిఐడి ఘనకార్యం, తాడేపల్లి సిట్ ఆవరణలో కీలక పత్రాల దహనం, హెరిటేజ్ డాక్యుమెంట్లో ప్రతులుగా గుర్తింపు. ఇక స్టేట్ నుంచి కొల్లి అవుట్, పోలీసు పరిశీలనలుగా అసోంకు బాధ్యతలు, జగన్కు ఎన్నికల కమిషన్ మరో షాక్. సో ఈ కొల్లు నగరం చంద్రబాబు అరెస్టు చేసింది సిట్ దర్యాప్తులో. ఇక అవినీతి పనులు జైలుకే, ఇది మోడీ గ్యారంటీ, కాంగ్రెస్కు పేదలు పట్టరు, దానిది కాకర బుద్ధి, లూటీ లైసెన్స్ రద్దు చేసినందుకే నన్ను దూషిస్తున్నారు, ప్రజలే నాకు రక్షా కవచం, ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ప్రధాని ప్రచారం. జగన్వి హత్య రాజకీయాలు, వివేకానంద చంపిన అవినాష్ రెడ్డికి మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చారు షర్మిల యాజ్ యూజువల్. ఇక నీ వెనుక నేనున్న, పవన్కు అన్న చిరంజీవి అభయం, పార్టీ కోసం 5 కోట్ల విరాళం, మెగాస్టార్ ఆశీర్వాదం తీసుకున్న జనసేన అని. ప్రచారం ఏమైనా చేస్తారు చిరంజీవి గారు వచ్చి? చెప్పలేము సరే. ఇక మెడికల్ రిపోర్టులను మేనేజ్ చేశారు, వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్పై సిబిఐ వాదనలు. ఇక 3 తరాలకు సరిపడా అప్పు, ఒక్కొక్క తలపై 2 లక్షల భారం, నిన్న పురంధేశ్వరి వ్యాఖ్యలు. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. ఇక చివరిగా ఈనాడులో చూస్తే చంద్రబాబు లోకేష్లపై కేసులకు సంబంధించి కీలక పత్రాలు కాల్ చేశారు. ఇందాక చెప్పుకున్నదే. కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్, రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలు, ఎన్నికల ఏడాది ప్రజలపై కనికరం చూపని ప్రభుత్వం, సాంకేతిక సమస్యలంటూ కోతలను దాచేస్తున్న డిస్కంలు. అప్పుడప్పుడు జరుగుతున్నాయి సార్ మన ఒంగోలులో కూడా. నిన్న కూడా ఇక ఎండా వాన, రాష్ట్రంలో భిన్న వాతావరణం, పలు చోట్ల స్వల్పంగా తగ్గిన ఉష్ణోగ్రతలు, అత్యధికంగా గోస్పాడులో 44.4 డిగ్రీలు నమోదు. ఇక ఉగాది ఉత్సవాలకు తిరుమల శ్రీవారి సన్నిధి ముస్తాబు. నీటి చెరువులో అడ్డంగా దొరికిన అదే దౌర్జన్యం, ఈనాడులో వార్త రాశారని చర్యలు తీసుకుంటావా, అధికారులపై పుట్టపర్తి ఎమ్మెల్యే బూతులు. ఇవి సార్ ప్రధాన వార్తలు స్టేట్లో ఉన్నాయి. మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే ముఖ్యంగా ఈరోజు ఉగాది. ఈ సంవత్సరం అంటే మనకి నూతన సంవత్సరం ప్రారంభం అంటే సాధారణంగా జనవరి నుంచి ప్రారంభం అని చెప్పి మనం క్యాలెండర్ ప్రకారం చూసుకుంటాం. అయితే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అయితే చైత్ర మాసాన్ని మొదటి మాసంగా కూడా స్వీకరిస్తారు. ఎందుకంటే సృష్టి ప్రారంభమైంది చైత్ర మాసంలో అటువంటిది ఒక పురాణ ప్రాశస్త్యం ద్వారా తెలుస్తుంది. అంటే శిశిరంలో రాలిపోయినటువంటి చెట్లన్నీ, శిశిర ఋతువులో చెట్లన్నీ రాలిపోతాయి.
అంటే మోడు బారి ఉంటాయి, అవన్నీ కూడా చిగురించేటటువంటి చైత్రమాసం. అలానే సృష్టి కూడా అంతమైపోయినటువంటి సృష్టి, మళ్ళీ సృష్టి ప్రారంభమైనటువంటి రోజు ఇది. అంటే మాసాలలో చైత్రమాసం ప్రథమమైనటువంటిది, తిథుల్లో ప్రథమమైనటువంటిది పాడ్యమి. ఈరోజు పాడ్యమి తిథి చైత్రమాసం. అలానే ఋతువుల్లో వసంత ఋతువు. ఇవన్నీ కలిసి వచ్చినటువంటి పక్షాలలో శుక్లపక్షం ప్రథమమైనటువంటి. అన్ని ప్రథమమైనటువంటి తీసుకొని ఉగాది అన్నటువంటి కార్యక్రమాన్ని మన తెలుగు వాళ్ళ యొక్క దీని ప్రకారం చైత్రమాసాన్ని ఉగాదిగా చేసుకుంటాం. అయితే ఈ సంవత్సరం అందరికీ కూడా ఒక రకమైనటువంటి భయం ఏం కలుగుతుందంటే, అసలు ఆ సంవత్సరం పేరే కొద్దిగా క్రోధంతో ఉంది. అంటే క్రోధంతో ఉంది. ఇది ఏం చేస్తుందో మళ్ళీ గతంలో వచ్చినటువంటి అదేది మనకి ఇలాంటివి ఏదైనా సునామీలు రావటం కానీ, అలానే మొన్న మనకు ఒక ఇది వచ్చింది కదా, జబ్బు ఏమిటది, కరోనా. ఆ కరోనా లాంటివి ఏదైనా వస్తాయా అన్నటువంటిది మనకు కలిగింది. నిన్న వండుకేమో శోభకృతు, అంతకుముందు శుభకృతు, అంటే మంచి నామ సంవత్సరాలు జరిగినాయి. ఇప్పుడేమో క్రోధ నామ సంవత్సరం జరుగుతుంది. అంటే ఈ క్రోధం అనేది ఎవరి మీద ప్రదర్శిస్తుంది అంటే అవినీతి పరుల మీద, అధర్మంగా పాడుపడే వాళ్ళ మీద ప్రదర్శిస్తుంది. కాబట్టి ఈ క్రోధి అన్నటువంటి నామ సంవత్సరంలో పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మాన్ని ప్రోధి చేసుకోమంటున్నారు, అలానే పుణ్యాన్ని ప్రోధి చేసుకోమంటున్నారు. దీనివల్ల ప్రభావం ఏముండదు. కాబట్టి ఈ సంవత్సరం ఆది దంపతులు అయినటువంటి శివుడు పార్వతిని ఆరాధన చేయమంటున్నారు. ఎందుకంటే ఈ ఉగాది అంటేనే ప్రకృతికి సంబంధించింది. అంటే ప్రకృతి స్వరూపిణి ఆది పరాశక్తి అమ్మవారు. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం శివుడికి సంబంధించినటువంటి మాసం అట, పెద్దలు చెబుతున్నటువంటి అంశం. కాబట్టి ఈ శివుడికి పార్వతీదేవి ఇద్దరు అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి వాళ్ళిద్దరిని కనుక ఈ సంవత్సరంలో ఆరాధన చేసినట్లయితే ఈ క్రోధి నామ సంవత్సరం మనల్ని ఏమి చేయదు అన్నటువంటి విషయాన్ని మనకి పంచాంగం ద్వారా తెలియజేస్తున్నటువంటి అంశం. కాబట్టి రైతులకు బాగుందట ఈ సంవత్సరం, బాగా మంచి వర్షాలు కూడా కురిసి రైతులు బాగుంటుంది. కాబట్టి రైతు బాగున్నాడంటే దేశం అంతా కూడా బాగున్నట్లే లెక్క. కాబట్టి అందరూ కూడా ఈ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ఇందాక మీరు చెప్పినట్లు మన సత్య కేబుల్ ప్రేక్షకులు, అలానే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలని మనందరం కూడా ఆకాంక్ష. ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు కూడా ఈ నెల భవిష్యత్తు కూడా రాబోయేటటువంటిది. 13వ తేదీ ఎన్నికలు కూడా జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల భవిష్యత్తును కూడా ఇప్పుడు ఉగాది సందర్భంలోనే నిర్ణయించబడుతుంది. కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వినియోగించుకొని మీకు ఎవరైతే మంచి పరిపాలన అందించగలరో వాళ్ళకి ఓటు హక్కుని వినియోగించి మంచి రాష్ట్రాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రదేశానికి ఒక గుర్తింపు తీసుకురావాలి. ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది తప్పనిసరిగా. అవును, దాని మీద కూడా ఇప్పుడు కార్యక్రమాల ద్వారా జరుగుతున్నాయి. అవును, చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు. ఇక మరో వార్త సార్, విజయ గర్జన. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాత్రలో భాగంగా, అంటే బస్సు యాత్రలో భాగంగా ఎన్నికలు ప్రచారాన్ని ఆయన కూడా నిర్వహించాలి. కాబట్టి ఇప్పటికే 10 రోజుల్లో 1000 కిలోమీటర్ల మేర వారు పర్యటన చేసినట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న మన జిల్లాలోకి రావటం, మన జిల్లాలో కొండపి, కనిగిరి, మార్కాపురం, దర్శిలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఏమిటంటే ఈ పెన్షన్దారులు, అవాతాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక ప్రత్యేక సమావేశం కూడా, ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి చేశారు. మొత్తం మీద జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం, మేమంతా సిద్ధం కార్యక్రమం విజయవంతం కావడం పట్ల వైసీపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఇక ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రజలందరూ ఈరోజు ఉగాది కాబట్టి రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలానే ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలానే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున గారు, జిల్లా మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, ప్లస్ మా నగర పాలక సంస్థ మేయర్ గంగడ సుజాత గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా తెలియజేశారు. అలానే మన సత్య కేబుల్ ప్రేక్షకులకి, మన సిబ్బంది అందరూ కూడా, మన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చుండూరి రవిబాబు గారు కూడా అందరికీ సత్య న్యూస్ పక్షాన, సత్య కేబుల్ పక్షాన కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే సార్. ఇక పోలింగ్ ప్రక్రియపై శిక్షణ.
పోలింగు రేపు జరగబోతుంది కాబట్టి పోలింగ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అంటే గతంలో ఉన్నటువంటి అనుభవాల్ని బేరీ చేసుకొని ఎటువంటి సమస్యలు పోలింగ్ జరిగేటటువంటి సమస్యల్లో ఉత్పన్నమవుతాయి అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పీఓలు ఓపీఓలు అని ఉంటారు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పీఓ అన్నటువంటి వాడు పోలింగ్ ఆఫీసర్ కాబట్టి అతనే అక్కడ స్పాట్లో డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చేటటువంటి ప్రతిబంధకాలు కానీ అక్కడ వచ్చేటటువంటి సమస్యలు కానీ వీటన్నిటిని కూడా నివారించేందుకు కలెక్టర్ గారు నిన్న స్పందన భవన్లో ఒక శిక్షణ కార్యక్రమం పెట్టారు. ఈ శిక్షణ కార్యక్రమం కూడా ఎలాంటిది అంటే మోడల్ పోలింగ్, దీని పేరు మాక్ పోలింగ్ కాదు, మోడల్ పోలింగ్ అన్నటువంటి పేరుతోటి నిర్వహించారు. ఇప్పుడు మనం ఓటర్ వస్తాడు పోలింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మొదట ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఈ స్థాయిలో ఏదైనా సమస్య వచ్చింది అనుకో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, క్రమ పద్ధతిలో ఇవన్నీ కూడా నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగింది. దీంట్లో ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలానే ఈవీఎం నోడల్ ఆఫీసర్స్, పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకునే దానికి సంబంధించిన నోడల్ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు వీళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చారు. అలాగే పోలింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళ నిర్వహణ ఎలా ఉంటుంది అనేది రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ సూచనలు అన్నీ చేయడం జరిగింది. మొత్తం మీద ఎలక్షన్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపించాలని జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి అయితే సారించారు. దీని మీద ఏదైనా పగడ్బందీగా జరిగినప్పుడే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ప్రజలకు నమ్మకం కలిగితే ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ముందు మీరు చెప్పినట్టు ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎప్పుడైతే ఓటింగ్ శాతం పెరిగిందో సరైన అభ్యర్థిని గెలిపించేదానికి అవకాశం. 70 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారంటే దేనికి సార్ ఇది? ఈ ఎలక్షన్ డ్యూటీకి రావాలంటే చాలా మంది ఒక రకమైన ఇబ్బంది. ఎందుకంటే టీచర్స్ ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వీళ్ళందరికీ 3 రోజుల పని ఉంటుంది పాపం. అంటే ఆ రోజు ఉదయాన్నే రావటం, ఎక్కడైతే మనకి ఆ మెటీరియల్ ఇస్తారు అక్కడికి వెళ్ళటం, ఆ మెటీరియల్ అంతా తీసుకోవటం, మెటీరియల్ తీసుకొని ఒక వెహికల్ ఏర్పాటు చేస్తారు. అంటే ఆ వెహికల్ వచ్చిన దాకా ఉండటం, ఇవన్నీ దాంట్లో పెట్టుకోవటం, అక్కడి నుంచి ఎక్కడైతే పోలింగ్ కేంద్రం ఉందో ఆ పోలింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి రాత్రిపూటే ఇవన్నీ పేస్టింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవటం. అక్కడ సౌకర్యాలు ఉంటాయో ఉండవు తెలియని పరిస్థితి. ఏదైతే పోలింగ్ కేంద్రంలో అక్కడే పడుకోవాలి వీళ్ళు. కాబట్టి ఆ రోజు అంతా అట్లా మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నింటిని మళ్ళీ సర్దుకొని వీటిని స్ట్రాంగ్ రూమ్కి పంపించాలి. ఈ స్ట్రాంగ్ రూమ్ కంటే అన్ని చోట్ల నుంచి వస్తాయి. అది ఎప్పుడు వీళ్ళ టైం వస్తుందో అంటే ఆ రోజు అంతా కూడా పోతుంది. కాబట్టి ఇది కొంత శ్రమతో కూడుకుంది. కాబట్టి నిన్న 70 మంది పీఓలు, ఏపీఓలు గైర్ హాజరయ్యారట. వీళ్ళందరూ మెడికల్ లీవ్ లో ఉన్నట్టు తెలుస్తుందంట. కాబట్టి ముందే పెట్టుకొని ఉన్నారట ఆల్రెడీ. అంటే ఎలక్షన్ డ్యూటీ వస్తుంది కాబట్టి ముందే పెట్టుకున్నట్టున్నారు. అట్లా 70 మంది నిన్న రాకపోతే వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఏమిటో ఎందుకు రాలేదు వీళ్ళందరూ మెడికల్ లీవ్ లో ఉన్నారట. కలెక్టర్ గారు ఏం చేశారంటే వీళ్ళు మెడికల్ లీవ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కలెక్టర్ మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్నారా లేదా, కాబట్టి మన మెడికల్ అధికారుల ద్వారా వీళ్ళకి ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయించాలి అన్నటువంటిది కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కొంతమంది నిజంగా ఉంటారు, కొంతమంది పని పాపం అట్లా ఎందుకుంటారు కానీ మొత్తం మీద దీని మీద అయితే యాక్షన్ అయితే తీసుకోవాలి సార్. ఎందుకంటే తప్పదు అది. అంటే ఎలక్షన్ అనేది అది నిన్న ఒక వార్త కూడా వచ్చింది. ఇప్పుడు టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విదేశాలకు వెళ్ళాలని చెప్పి గతంలో పర్మిషన్స్ పెట్టుకున్నారు. అంటే ఎండాకాలం సెలవులు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని 50 రోజులు సెలవులు వస్తాయి కాబట్టి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అప్లై చేసుకుంటే ఈ ఎన్నికల గ్రౌండ్స్ కింద వాటిని క్యాన్సిల్ చేశారు, రిజెక్ట్ చేసి ఎవరు వెళ్ళడానికి లేదన్నారు. అయిన తర్వాత కావాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోమన్నారు. అది ఏంటి సార్ తనిఖీలు ముమ్మరం అంట? దేనికి తనిఖీలు ముమ్మరం అంటే ఇది ఎలక్షన్ కి సంబంధించి అన్ని ఇంకా మనకి ఎలక్షన్ కి సంబంధించిన వార్తలే. బయటపడుతున్నట్లేదు ధనం సరిగ్గా చెక్ చేస్తున్నారు అయితే కొంత బయటపడి మరి జాగ్రత్తలు పడుతున్నారా ఏం జరుగుతుందా అనేది అయితే ఇది గోప్యమైనటువంటి విషయం. మనకి పేపర్లో వస్తేనే కదా మనకి విషయం బహిర్గతం అయ్యేది. అయితే మనకి జిల్లా ఎస్పీ గారిగా గరుడ్ సుమిత్ సునీల్ గారు కొత్తగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో నిన్న సెబ్ అధికారులతోటి వాళ్ళ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ అధికారులతో కూడా ఒక సమావేశం నిర్వహించారు. ఈ సెబ్ అధికారులు సాధారణంగా ఏం చేస్తారంటే
జిల్లాలోకి మద్యం రాకుండా ఉండటానికి, అవును. అంటే నాటుసారా బట్టీలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో వాటిని ధ్వంసం చేయడం, అలానే గంజాయి నివారణకి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళతో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటువంటివి జిల్లాలోకి రాకుండా చూడాలని చెప్పి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు కదా. కాబట్టి ఆ చెక్ పోస్టుల దగ్గర అక్రమ మద్యం ఇవన్నీ రాకుండా నివారించాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అలానే ప్రజల్ని ఓటర్ని ప్రలోభ పెట్టేందుకు ఈ బంగారం, వెండి, ఇవన్నీ ఇతర రకాలైనటువంటి వస్తువులు కూడా తీసుకొస్తుంటారు. కాబట్టి అక్కడ కూడా ఈ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి ఇక నుంచి ఈ పకడ్బందీగా జరుగుతుందని చూడాలి. కానీ ఎలక్షన్ కమిషన్ ఒక మంచి పని అయితే చేస్తుంది సార్. మద్యం అమ్మకాలలో ఒక కండిషన్ పెట్టి గత సంవత్సరం ఈ రోజు ఎంత అయితే మద్యం అమ్మారో ఈ రోజు కూడా అంతే అమ్మాలి, అంతకంటే ఎక్కువ అమ్మటానికి లేదు. అదే పెట్టారు. అంటే మద్యం ఎక్కువ అమ్ముడుకున్నారు. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరంలో ఈ డేట్ ఇంత తాగారు కాబట్టి అంతే ఉంటుందిగా, అంతే సుమారుగా అటు ఇటుగా. కాబట్టి దానికి డబుల్ కావడానికి అవకాశం లేదు. అంటే ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎక్కువగా మద్యం అమ్ముడుపోతుంది కాబట్టి అసలు అవసరం లేదు, ప్రభుత్వమే అమ్ముతుంది కాబట్టి వాళ్లే అంతవరకు రేషన్. ఇప్పుడు మనం రేషన్ బియ్యం ఉన్నాయి, రేషన్ బియ్యం ఉంటే మనకి మనిషికి 5 కిలోలు మించి ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అట్లానే ఇది కూడా పెట్టారు అనుకోండి, మంచిది, ఎంతో కొంత కంట్రోల్ అయితే అవుతుంది. ఓకే సార్. వైసీపీకి కంచుకోట అంటే ఎక్కడ ఇది? కబాడిపాలెం, మామిడిపాలెం. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మామిడిపాలెంలో ఒక 50 మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరినట్టు ఒక వార్త వచ్చింది. వాళ్ళందరినీ కూడా పార్టీ కండువాలు కప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారు అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించారు. వారు చెప్పింది ఏమిటంటే ఎప్పుడైనా సరే కౌంటింగ్ జరిగేటప్పుడు మామిడిపాలెం బూతులు కనుక తీసుకుంటే అక్కడ ఎప్పుడు నాకు మెజారిటీ వస్తుంది, వైసీపీ మెజారిటీ వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. రాబోయేటటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 339 కోట్లతోటి తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒక 400 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. రైట్. ఇక పేద విద్యార్థులకు 30% ఉచిత విద్య స్కూల్స్లో సార్, కాలేజీలో ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఇది ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా. ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అంటే ఒక పెద్ద సంస్థే మన జిల్లాలో కూడా. దీనికి సంబంధించి చైర్మన్ ఎలటూరు రామకృష్ణారెడ్డి గారు, వారు కూడా సీనియర్ విద్యావేత్త ఈ సంస్థలు నడపడంలో కూడా. అయితే మొత్తం మీద వారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో కానీ మంచి రీస్టార్ట్ చేశారు సార్. గతంలో అందుకే రీస్టార్ట్ చేశారు కాబట్టి దీనికి ఆఫర్ కూడా ఇచ్చినట్టున్నారు. వీరికి ఉన్నటువంటి అనుభవంతో యూనివర్సిటీ స్థాయిలో వీళ్ళకి 11 సార్లు ఉత్తమ కళాశాల అవార్డు కూడా వచ్చిందట. వీళ్ళకి ఎస్ఎస్ఎన్ డిగ్రీ మంగమూరు రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో 802 సీట్లు ఉంటాయట. దీంట్లో 30% పేద విద్యార్థులు ఉచితంగా చెప్పడానికి ముందుకు వచ్చారు. అంటే 240 సీట్లు ఫ్రీగా చెప్పేదానికి అవకాశం ఉంది. ఇది మంచి అవకాశం, ఉపయోగించుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ లాయర్పేటలో ఎస్ఎన్ జూనియర్ కాలేజ్ ఉంది. దీంట్లో 700 సీట్లు ఉన్నాయట. అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీలు. 700 సీట్లో 30% అంటే 721 210 సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. రామకృష్ణారెడ్డి గారు మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో కండిషన్స్ అవన్నీ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు కనుక సబ్మిట్ చేసుకుంటే ఈ డిగ్రీ కళాశాలలో రాబోయేటటువంటి అకాడమిక్ ఇయర్లో డిగ్రీలో జూనియర్ ఇంటర్లో వీళ్ళు చేరేదానికి అవకాశం ఉంటుంది. నిన్న బ్రిలియంట్ కంప్యూటర్స్ వాళ్ళు కూడా ఇలాంటిది ఆఫర్ ఇచ్చారు వార్షికోత్సవం సందర్భం. ఒక 100 మంది పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ సెక్షన్ ఇస్తారు. ఇలాంటివన్నీ బయటకు వస్తుంటే కానీ పేదలు ఎవరైతే డబ్బు లేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలియటం ముఖ్యం సార్. చాలా తెలియటం కుదరదు. కాబట్టి ఈ విషయం పేపర్లో వేయటం కూడా మంచిది. ఇలాంటివి వేస్తే ప్రజలకు కూడా ఎక్కువగా ఎప్పుడు 80% రాజకీయ వార్తలే కాదు, ప్రజా సమస్యలు ఎక్కడ ఉండట్లేదు పేపర్. అది ఇక సాగర్ జలాలు విడుదలైనా సార్. సాగర్ జలాలు మనకి నీరు అడుగంటిపోతున్నాయి. ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మనకి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది కాబట్టి రాజకీయ నాయకుల ప్రస్తావన ఉండదుగా. కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నీటిని విడుదల చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. 12వ తేదీ నాటికి ఒంగోలుకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన ప్రకాశం జిల్లా ఏంటంటే దానికి కూడా ఒక మైలు రాయి ఉంది. 85/3 మైలు రాయి దగ్గర మన జిల్లాలోకి ఎంటర్ అయినట్లు లెక్క. కాబట్టి మంచి నిర్ణయం అయింది.
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సార్ అన్ని చెరువులన్నీ నింపేస్తారు, ప్రతిరోజు కూడా ఒక 5 TMCల నీటిని చేస్తారు. అంటే మన వరకే కాకుండా ఆ పై ఎత్తున గుంటూరు, పల్నాడు వాళ్ళకు కూడా అవసరాల కోసం చేశారు. మొత్తం మీద మనకి సమ్మర్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థిగా ఉబ్బా ఆదిలక్ష్మి సార్ ఏ పార్టీ తరఫున అంటే సిపిఎం పార్టీ తరఫున. ఈ సిపిఎం పార్టీ తరఫున అంటే ఇప్పుడు సిపిఎం పార్టీ, సిపిఐ, కాంగ్రెస్ ఒక కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ లాగా అట్లానే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఒక కూటమి. గతంలో కూడా ఈ సిపిఎం వాళ్ళు టీడీపీతో అలయన్స్ అయ్యారు. అలయన్స్ అయినప్పుడు సంతనూతలపాడు సిపిఎంకి ఇచ్చారు వాళ్ళు. ఆ సమయంలో కూడా ఇచ్చినప్పుడు అది ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ సీటు. అప్పుడు గతంలో ఆయన గెలిచారు కూడా, చెంచయ్య గారు గెలిచారు సిపిఎం పార్టీ తరఫున. అక్కడ ఎమ్మెల్యే కూడా ఆయన వ్యవహరించారు. అది దాన్ని పూర్వ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమిలో సిపిఎం పార్టీకి ఆ సీట్ ఇచ్చారు. ఉబ్బా ఆదిలక్ష్మి గారు అని చెప్పి సీనియర్ కార్యకర్త, బాగా మంచి దీనిగా పనిచేస్తూ ఉంటారు వారు సిపిఎం పార్టీలో. వారికి కూటమి తరఫున మహిళ ప్లస్ ఎస్సీ రిజర్వేషన్ ఆ సీట్ని వీరికి కేటాయించడం జరిగింది. ఓకే సార్, రైట్. ఇక 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగం అంటే మనకి అంటే ముందు అసలు నీకు ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉండాలి. ఓటర్ కార్డులో నీ పేరు ఉండాలి. నీ దగ్గర ఎపిక్ కార్డు లేదనుకోండి, అంటే ఓటర్ కార్డు లేదు, ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉంది, నువ్వని ఏంది తెలియాలి కదా. అందుకని దానికి ఒక 12 రకాలైనటువంటి గుర్తింపు కార్డులు కూడా అలౌ చేసేదానికి ఎన్నికల సంఘం నిర్ణయం అయితే తీసుకుంది. అది కూడా ఫోటో ఉండాలి. ప్రధానంగా మనకి ఇప్పుడు ఓటర్ కార్డు ద్వారా అసలు అన్నిటికీ ఉపయోగపడేది ఏమిటి? ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు లేడు. కాబట్టి ఆధార్ కార్డుని తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా బ్యాంక్ పాస్బుక్ మీరు చెప్పిన దాని మీద కూడా ఫోటో ఉండాలి, ఫోటో ఉన్నటువంటిది. అలానే డ్రైవింగ్ లైసెన్స్, అలానే కార్మికులు అనుకోండి వాళ్ళకి జారీ చేసినటువంటి బీమా కార్డు, ఇవి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఆర్జీ జారీ చేసినటువంటి స్మార్ట్ కార్డు, భారతీయ పాస్పోర్ట్లు, ఇవన్నీ కూడా పబ్లిక్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ఇప్పుడు మనలాంటి కంపెనీ ఉందనుకోండి, మనకి సంస్థ ద్వారా ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్ కార్డు దాన్ని అయినా తీసుకుంటే అలౌ చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే ఎన్నికల శాతం పెంచడానికి ఇవన్నీ కూడా కారణం ఉండాలి సార్. మంచి నిర్ణయం, ముఖ్యంగా అవే కదా, దొంగ ఓట్లే కదా. ఓకే సార్, ఇక రంజాన్ మాస ఉపవాస వేళ కూడా ఇక వచ్చేసింది. రేపు కాక ఎల్లుండి 11వ తేదీ రంజాన్ జరుపుకునేదానికి అవకాశం ఉంది. మంగళవారం ఇఫ్తార్ అంటే రేపు 6:29 ఈరోజు ఇఫ్తార్ సాయంత్రం దీక్ష విరమించేది. బుధవారం కదా రేపు సహారీ ఉదయం 4:37 దీక్షను స్వీకరించేటటువంటి సమయం. ఎల్లుండి ఘనంగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ చేసుకోబోతున్నారు. ఈ రోజు ఏ విధంగా అయితే ఉగాదిని జరుపుకుంటున్నారో మళ్ళీ రంజాన్ పండుగ కూడా రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హ్యాపీగా అందరూ ఒక చోట సంఘీభావంతో ఉండి ఈ పండుగలన్నీ కూడా జరుపుకుంటున్నారు. ఇటువంటి వాతావరణమే భారతదేశం అంటేనే అన్ని కులాలకి, అన్ని మతాలకి సమైక్యంగా ఉండేటటువంటి లౌకిక రాజ్యం ఇది. కాబట్టి అందరూ ఎవరు ఏ పండుగ చేసుకున్నా సరే అందరినీ ఆహ్వానించుకోవటం. ఇఫ్తార్లో ఉన్నటువంటి ఇది కూడా అదే. ముస్లిం సోదరులు అందరూ కూడా వాళ్ళ స్నేహితులు అందరూ పిలిచి ఇఫ్తార్ విందివ్వటం. అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రంజాన్ రోజు డిన్నర్కి ఆహ్వానించడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం. ప్రపంచంలో ఎక్కడా లేదు సార్, కులాలు మతాలు కలిసి లేదు ఎంత చక్కగా ఉండటం అనేది. కొన్ని భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళామనుకోండి, హిందువులకి ఒకే మతం ఉంటుంది. ఇంకొన్ని దేశాలు అనుకోండి క్రిస్టియానిటీ మతమే ఉంటుంది. కాబట్టి అన్ని రకాలు పరిడి వెళ్ళేటటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా విశ్లేషించారు ఈరోజు ఉగాది గురించి, మిగతా విషయాల గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీ కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 8:30 మరిన్ని తాజా వార్తలతోటి మీ ముందు ఉంటాం. తప్పకుండా శ్రీ సత్య నెట్వర్క్ ఛానల్ను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.